ఆర్ఎస్ఎస్ సంస్థ వారు 12 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో మనము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కొలాబరేషన్తో, అదేవిధంగా నాబార్డ్ జీవా ప్రాజెక్టుతో కొలాబరేషన్ చేస్తూ 12 రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు అటల్ భుజల్ యోజన కార్యక్రమం ఉంటుంది. దీంట్లో 7 రాష్ట్రాల వారు మన ఏకసైన ప్రోగ్రామ్ చూడటం కోసం వారు రావాలని వారు మన కోరగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల వారికి మనకి ఈరోజు రావడం జరిగింది. మన కడియం మండలము మురగుండ గ్రామంలో మరిడి సత్యనారాయణ గారి పొలం వచ్చాము. ఇక్కడ వీరు ఈ సత్యనారాయణ గారు గత 10 సంవత్సరాల నుంచి వారు వరి క్షేత్రంలో వారు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం చేస్తున్నారు. సో దాంట్లో వారు PMDS ప్రీ మాన్సూన్ డ్రై కార్యక్రమం చేస్తూ సంవత్సరం మొత్తం కూడా 2 పంటలు వరి తర్వాత మళ్ళీ PMDS 30 రకాలు వేసి వారి యొక్క భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఇక్కడ ఒక రోల్ మోడల్గా వారు తయారయ్యారు. వీరు చూసి ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది రైతులు వీరు చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి చాలామంది రైతులు చేస్తున్నారు. దీంతో పాటు వారు ఇంత ముఖ్యమైన ఈ దేశీ ఒక బ్రీడ్ ఏదైతే ఉందో లైఫ్ స్టాక్ బ్రీడ్ కూడా వారు ప్రమోట్ చేస్తూ వాటి చేస్తున్నారు. దీంతో పాటు లైఫ్ స్టాక్ వాటిని కూడా కొన్ని వారు మార్కెట్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి పరిణామము. సో దీన్ని మన ఈ కర్ణాటక, మహారాష్ట్ర టీమ్స్ ఈ విజిట్ చూసిన తర్వాత వారందరూ కూడా వారిని అభినందించారు. అదేవిధంగా మన ఇక్కడ ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు CRPC అందరితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇన్పుట్ డెమాన్స్ట్రేషన్, ఈ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ ఈరోజు వారందరికీ మనము డెమాన్స్ట్రేషన్ చేసి వారితో మనం ప్రాక్టికల్గా కూడా చూపించడం జరిగింది. ఇవి అన్నిటికీ కూడా వారు చాలా ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంది. మా రాష్ట్రంలోకి వెళ్ళి మా అటల్ భుజల్ యోజన గ్రామాలలో మళ్ళీ మేము తిరిగి మా రైతులతో చర్చించి రైతు సాధికార సహకారంతో మేము ఈ కార్యక్రమం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం.